అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వాట్ అనాలిసిస్ అండ్ వే ఫార్వర్డ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లలో స్వాట్ అంటే ఏమిటి అనే దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ స్వాట్ అనాలిసిస్ చేయడం ఒకటే సరిపోదు. స్వాట్ అనాలిసిస్ చేసిన తర్వాత దానిపైన సమగ్ర కార్యాచరణ కూడా అవసరము. దీని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. స్వాట్ అంటే ఏమిటి? మీరు ఒక పని చేసినప్పుడు ఆ పనిలోని స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్పై సమగ్రంగా ఆలోచించి తీసుకునే సరైన నిర్ణయం. దానివలన ఆ పనిలో మనం విజయం సాధించగలం. స్ట్రెంగ్త్ అంటే ఏమిటి? మనం తీసుకున్న నిర్ణయాలలో ఉన్న సానుకూల అంశాలు. అది మన విజయ అవకాశాలపై ఎంతవరకు ప్రభావితం చేయగలదు అని చేసే విశ్లేషణ. వీక్నెస్ అంటే మనం చేసే పనిలో ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రతికూల అంశాల వలన జరిగే ప్రభావాలు ఏమిటి అనే అంశంపై విశ్లేషణ. ఆపర్చునిటీ, మనం చేయవలసిన పని విజయవంతంగా ముగించడానికి మన వద్ద ఉన్న అవకాశాలు ఏమిటి అనే దానిపై విశ్లేషణ. థ్రెట్ అంటే మన నిర్ణయాల వలన కలిగే అవరోధాలు, వాటి వలన జరుగుతున్న పనిపై జరిగే ప్రభావాలపై విశ్లేషణ. ఈ 4 అంశాలపై, అనుకూల ప్రతికూల అంశాలపై బేరీజు వేసుకున్న తర్వాత మనం కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి. దీనిలో స్ట్రెంగ్త్, ఆపర్చునిటీ అనేవి అనుకూల అంశాలు మరియు వీక్నెస్, థ్రెట్ అనేది ప్రతికూల అంశాలు. మనం చేయబోయే పనిలో అనుకూల అంశాలను ఎలా అమలు చేయాలి, ప్రతికూల అంశాలను ఎలా సరిచేయాలి అనే చేసే ప్రణాళికనే స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనేది వృత్తిపరమైన విషయాల్లోనే కాకుండా మన నిత్య జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కొంత సమయాన్ని స్వాట్ అనాలిసిస్కు కేటాయిస్తే మనం చేసే పనిలో విజయం సాధించవచ్చు మరియు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మనం ఇప్పుడు సేల్స్ ఫీల్డ్కు సంబంధించిన ఒక విషయాన్ని తీసుకొని స్వాట్ అనాలిసిస్ చేద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ అండ్ మార్కెట్ కవరేజ్ ఇష్యూస్. ఒక డిస్ట్రిబ్యూటరు గత 10 సంవత్సరాలుగా మన కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. అతను నెలకు 20 లక్షల టర్నోవర్ చేస్తున్నాడు. అతను మార్కెట్లో అన్ని అవుట్లెట్లలో సర్వీస్ చేయడం లేదు. అతని దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. అతని వద్ద సప్లై ఇష్యూస్ ఉన్నాయి. దానివలన మన కంపెనీ కొంత మార్కెట్ షేర్ను లాస్ అవుతుంది మరియు కాంపిటీటర్ స్ట్రాంగ్ అవుతున్నాడు. అన్ని అవుట్లెట్స్ ప్రాపర్గా కవర్ చేసి సరైన సప్లై చేసినట్టయితే మనం ఆ మార్కెట్లో 25 లక్షలు సేల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దీనిపై స్వాట్ అనాలిసిస్ చేద్దాం. ఈ యొక్క పైన తీసుకున్న అంశంలో మన స్ట్రెంగ్త్ ఏమిటి అని చూస్తే మనకు ఆ డిస్ట్రిబ్యూటర్ పాయింట్లో సానుకూల అంశాలు ఏమున్నాయి? టోటల్ టెరిటరీ టర్నోవర్లో 80% అంటే 20 lakhs బిజినెస్ కాంట్రిబ్యూషను ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి వస్తుంది. మార్కెట్లో మంచి బ్రాండ్ ఈక్విటీ ఉంది. ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది మరియు స్కోప్ ఉంది. మన కంపెనీ ప్రోడక్ట్స్ని 10 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ చేస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్కి హెల్తీగా ROI వర్కౌట్ అవుతుంది. ఫ్యూచర్ లాంచెస్లో కూడా మన బ్రాండ్ను ఈజీగా ఇక్కడ మనము ప్లేస్ చేయవచ్చు, ఎందుకంటే మన బ్రాండ్ ఈక్విటీ బాగా ఉంది. ఇవన్నీ మన సానుకూల అంశాలు, మన స్ట్రెంగ్త్. వీక్నెస్, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ గ్యాప్స్ ఉన్నాయి. 40% మార్కెట్ కవర్ కావడం లేదు. మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మరియు మన క్లైమ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. మార్కెట్లో సప్లై గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మన యొక్క వీక్నెసెస్. తర్వాత ఆపర్చునిటీ ఏంటి? ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఇన్ఫ్రా డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ ఫండ్ అరేంజ్ చేసుకుంటే సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అతనికి ఎక్కువ ROI వర్కౌట్ అయ్యే ఛాన్సు ఉంది. లాంగ్ టర్మ్స్ గోల్స్ గురించి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసే అవకాశము ఉంది.
ఒకవేళ డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫండ్ ఇష్యూస్ ఉన్నట్టయితే అతని అంగీకారంతో ఏరియా బైఫర్కేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ మన ఆపర్చునిటీస్. థ్రెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోతే అది మన ప్రస్తుత బిజినెస్‌పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుత బిజినెస్ 80% బిజినెస్ ఈ యొక్క ఏరియా నుంచే మనము చేస్తున్నాము. కాబట్టి ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోతే మన బిజినెస్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ కూడా చేయకపోవచ్చు మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోతే. అసోసియేషన్ వారి నుంచి అభ్యంతరాలు రావచ్చు. అసోసియేషన్ వారి అభ్యంతరాలు మరియు వారి అభిప్రాయాలను మనం మన నిర్ణయాల్లో పరిగణలోకి తీసుకోవాలి. మనం Q4లో నిర్ణయం తీసుకుంటే మన టార్గెట్ అచీవ్‌మెంట్‌పై కూడా ప్రభావం పడవచ్చు. ఇవన్నీ థ్రెట్స్. ఇప్పుడు మనం ప్రాపర్‌గా ప్రతికూల, అనుకూల అంశాలను బేరీజు వేసుకొని మనం వే ఫార్వర్డ్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అది కూడా ఒకే విధమైన ప్లాన్ ఉండకూడదు. మల్టిపుల్ ప్లాన్స్ ఉండాలి. ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ అని 3 రకాల ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. దానివల్ల మన డిస్ట్రిబ్యూటర్‌తో లేదా అసోసియేషన్ వారితో మాట్లాడినప్పుడు వారికి మనపై ఒక నమ్మకం కలుగుతుంది. వారు మన అభిప్రాయాలను గౌరవించే మంచి వాతావరణాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఏ ప్లాన్ చూద్దాం. ముందు అన్ని విషయాలపై డిస్ట్రిబ్యూటర్‌తో డిస్కస్ చేయాలి. అతనితో డిస్కస్ చేసే ముందు ఇన్ఫ్రా గ్యాప్స్‌ను ఐడెంటిఫై చేసి అతనికి తెలియచేయాలి. కార్యాచరణను నిర్ణయించి కాల వ్యవధిని కూడా నిర్ణయించాలి. ఒకవేళ మన ప్లాన్స్‌పై డిస్ట్రిబ్యూటరు మరియు మనము ఒక అవగాహనకు వచ్చినట్టయితే ఆ ప్లాన్స్‌ను మనం డిస్ట్రిబ్యూటర్‌తో కలిసి ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి. మన హయ్యర్ అఫీషియల్ నుంచి ఫీడ్‌బ్యాక్స్ ప్రాపర్‌గా తీసుకోవాలి. ప్రాజెక్ట్ సక్సెస్ చేయడానికి స్టాకిస్ట్‌తో టీమ్ వర్క్ చేయాలి. ప్రతి విషయంలో స్టాకిస్ట్‌ని ఇన్వాల్వ్ చేయాలి. ప్రైమరీని ప్రాపర్‌గా మేనేజ్ చేయాలి. అంటే 40% కవర్ కాని అవుట్లెట్స్‌ని కవర్ చేయడానికి అన్ని SKUలను స్టాకిస్ట్ ఇన్వెంటరీలో యాడ్ చేయాలి. మనం కంపెనీ నుంచి వచ్చే క్లెయిమ్స్‌ను మన హైయర్ అఫీషియల్స్‌తో మాట్లాడి త్వరగా రిలీజ్ చేయించి ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ను మనము యాడ్ చేసుకోవాలి. బి ప్లాన్. ఒకవేళ ఏ ప్లాన్ సక్సెస్ కాలేదు. బి ప్లాన్ ఏంటి మరి? ఒకవేళ ఇన్వెంటరీ, క్యాష్ ఫ్లో ఇష్యూస్ ఉన్నాయి. అయితే డిస్ట్రిబ్యూటర్‌ను ఒప్పించి ఆ ఏరియాను బైఫర్కేట్ చేయాలి. ఇన్ఫ్రాను రీస్ట్రక్చర్ చేయాలి. ఇదంతా స్మూత్ ట్రాన్సాక్షన్ జరగాలి. ట్రాన్సాక్షన్ జరిగే సమయంలో బిజినెస్‌ను కరెక్ట్‌గా మేనేజ్ చేయగలగాలి. న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే ముందు లాంగ్ టర్మ్స్ గోల్స్‌ను కూడా కన్సిడర్ చేయాలి. లాంగ్ టర్మ్ గోల్స్‌కు కావాల్సిన ఇన్వెస్ట్‌మెంటు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్ట్రిబ్యూటర్‌తో డిస్కస్ చేయాలి. హయ్యర్ అఫీషియల్ నుంచి ప్రాపర్ ఫీడ్‌బ్యాక్స్ అన్నది ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఇలా మనము బి ప్లాన్‌ను రెడీ చేసుకోవాలి. సి ప్లాన్. ఒకవేళ మనం తీసుకునే నిర్ణయాలు Q4లో ఉన్నట్టయితే దానిని పోస్ట్‌పోన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే Q4లో మన ప్రయారిటీ మొత్తము ఇయర్ ఎండ్ టార్గెట్ డెలివరీ పైనే ఉంటుంది. అప్పుడు మనం టార్గెట్ డెలివరీ, టార్గెట్ అచీవ్‌మెంట్ వాటిపైనే మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి Q4లో మనం తీసుకునే నిర్ణయాలు ఒకవేళ తప్పుగా జరిగినట్టయితే ఓవరాల్ అచీవ్‌మెంట్స్ పైన, ఇయర్ అచీవ్‌మెంట్స్ మీద ఎఫెక్ట్ పడతాయి. అటువంటి సమయాలలో మీరు తీసుకునే ఇంపార్టెంట్ చేంజెస్ అన్నది Q1లో ఉండాలి. Q1లో ఉన్నట్టయితే ఒకవేళ బిజినెస్ టర్నోవర్‌లో ఏదన్నా కొంచెం మార్పులు, చేర్పులు వచ్చినా కూడా వాటిని కవర్ చేయడానికి Q2, Q3, Q4 మనకు టైం దొరుకుతుంది. ఆ సమయంలో ప్రస్తుత సమయంలో మనం ఏం చేయగలగాలి అనేది ఆలోచించాలి. ప్రస్తుతం ఏం చేయగలుగుతాం మనము? డిస్ట్రిబ్యూటర్ ఉన్న ఇన్ఫ్రాను ప్రాపర్‌గా వాడుకోవాలి. మన బిజినెస్‌ను సెక్యూర్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రాపర్‌గా మేనేజ్ చేయాలి. చేసుకొని మన బిజినెస్‌ను సెక్యూర్ చేసుకోవాలి. ఇలా స్వాట్ అనాలిసిస్ ప్లస్
వే ఫార్వర్డ్ ప్లాన్ను ప్రాపర్గా ప్లాన్ చేసి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మన ప్లాన్స్ను అమలు చేసినట్లయితే మనం అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఇది స్వాట్ అనాలిసిస్ ప్లస్ వే ఫార్వర్డ్ ప్లాను. మీరు పైన చర్చించిన అంశాలు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే షేర్ ఇతర మన మార్కెటింగ్ మిత్రులకు సహాయపడవచ్చు. ఇంకా ఎటువంటి అంశాలపై మీకు వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని మీకు అందించడానికి ట్రై చేస్తాను. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.